గణేశాయ నమః. అయితే ధనుర్మాసంలో ప్రతిరోజు కూడా ప్రతి ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీనారాయణులను పూజించాలి. దానివల్ల మనకి ఇంట్లో దరిద్రం పోతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, రుణబాధలు పోతాయి. అలాగే ఏదైతే తీరని కోరికలు ఉంటాయో, వివాహమా, ఉద్యోగమా, సంతానమా, లేదా ఆరోగ్యమా, విదేశీయానమా, ఇలాంటివి, లేదా గృహయోగమా, ఇలాగ మీకు ఏదైతే కోరుకున్నా సరే ఖచ్చితంగా నెరవేర్చే స్వామివారు లక్ష్మీనారాయణులు. కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ఇంట్లో ఈ పూజ చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే మీకు చక్కగా ఈ పూజలు దొరకకపోయినా పూజలు చేసుకోవాలో తెలియకపోయినా ఇబ్బంది పడకుండా మీకు చక్కగా పూజా విధానం మంత్రాలతో సహా మీకు ఇప్పుడు వీడియోగా తయారు చేస్తున్నాం. కాబట్టి ఈ వీడియోని మీరు ఎదురుగుండా పెట్టుకోండి, ఫోన్ పెట్టుకుని చక్కగా వీడియో చూస్తూ మీ ఇంట్లో మీరు భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోండి. నెలల్లో కూడా చూడండి, నెలలు పూర్తయ్యేసరికి మీ జీవితంలో మీ కోరిన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇది అనుమానం ఏమీ లేదు. అలాగే కామెంట్లో కూడా మీకు తీరిందా లేదా పెట్టండి మెసేజ్. గత సంవత్సరం చేసిన వాళ్ళకి మీకు రిజల్ట్ ఏమిటి అనేది కూడా కామెంట్లో పెట్టండి. అయితే ఇక మనం పూజ ప్రారంభం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే నేను పూజా సామాగ్రిని చెబుతాను ముందుగా, అవి మీరు సిద్ధం చేసుకున్నట్లయితే మనం పూజ మధ్యలో లేకుండా పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు. అయితే పూజా సామాగ్రి వినే ముందర నా కోసం మీరు చేయవలసినటువంటి చిన్న సహకారము లేదా ఉపకారం ఏమిటంటే కనుక ఏమి లేదు, కింద కామెంట్లో ఒకసారి ఓం లక్ష్మీనారాయణాయ నమః అని పెట్టండి, లేదా ఓం గోవిందాయ నమః అని పెట్టి ఒక లైక్ కొట్టండి. కొట్టిన తర్వాత మాత్రమే ఈ వీడియో చూడడానికి ఎదరకు వెళ్ళండి అని మిమ్మల్ని ఆశిస్తూ, కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఎందుకంటే ఇలాంటి వీడియోలన్నీ మీకు రాబోయే రోజుల్లో ఈ ఛానల్ ద్వారానే మీకు రాబోతున్నాయి. కాబట్టి చక్కగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చిన్న గమనిక ఏమిటంటే ఇక్కడ కూడా మొట్టమొదటి రోజు అయితే మనం విఘ్నేశ్వర పూజ చేస్తాం. కాబట్టి మిగతా 29 రోజులు కూడా విఘ్నేశ్వర పూజతో పని లేదు, డైరెక్ట్గా పూజ చేసేసుకోవచ్చు. కాబట్టి దాని తగ్గ మీరు ఏర్పాట్లు చేసుకోండి. ఇప్పుడు నేను పూజా సామాగ్రిని చెబుతాను, చక్కగా సిద్ధం చేసుకోండి. ముందుగా ఈ రకంగా లక్ష్మీనారాయణుల యొక్క చిత్రపటం ఉంటే పెట్టుకోండి, లేదా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు కానీ, లేకపోతే జనార్దన స్వామి కానీ, లేకపోతే కనుక మీ ఇష్టం సీతారాములు పెట్టుకోవచ్చు. అంటే నారాయణ అంశకి సంబంధించినటువంటి ఏ ఫోటో అయినా పెట్టుకోవచ్చు. కాబట్టి ఆ రకంగా ఏదైనా ఫోటో పెట్టుకుని ప్రయత్నం చేయండి. అలాగే దీపారాధన కుంది, అంటే ఒక కుందులో కనీసం 3 ఒత్తులు వేయండి. ఆవు నెయ్యి కానీ మంచి నూనె కానీ వేసి మీ ఎన్ని కొందులైనా పెట్టచ్చు, ఎన్ని ఒత్తులైనా వేయచ్చు, కనీసం 3 వేయాలన్నమాట ఒత్తులు. ఆ రకంగా దీపారాధన కుంది సిద్ధం చేసుకోండి. అలాగే పంచపాత్ర, ఉద్దరణి, అరివేణము పెట్టుకోండి. ఇంకొక చెంబుతో కూడా నీళ్లు పెట్టుకోండి. కారణం ఏంటంటే కనుక ఈ చెంబులో నీళ్ళు ఎంగిలవుతాయి కాబట్టి, ఆచమనం చేస్తాం కాబట్టి ఆ నీళ్ళు పనిచేయవు పూజకి. అంచేత ఈ చెంబుతో నీళ్ళతో దేవుడి మీద పూజ చేస్తాం అనమాట. అందుకని ఇంకో చెంబుతో నీళ్ళు పెట్టుకోండి. గంధం ఈ రకంగా కలిపి సిద్ధం చేసుకోండి. పసుపు అక్షతలు ఈ రకంగా కలిపి సిద్ధం చేసుకోండి. కాస్త కుంకుమను పెట్టుకోండి. పంచామృతాలు కానీ ఆవు పాలు కానీ ఒక గ్లాసులో పెట్టుకోండి. అలాగే బెల్లం ముక్కలు 2 పెట్టుకోండి. కాసిన్ని తమలపాకులు పెట్టుకోండి. అలాగే 2 తాంబూలాలు, అంటే ఓ పోక చెక్క, చిల్లర పైసా, తాంబూలం చొప్పున 2 తాంబూలాలు తమలపాకులు పెట్టుకోండి. అలాగే అగ్గిపెట్టి పెట్టుకోండి. హారతి కర్పూరం బిళ్ళలు, ఈ రకంగా హారతి కర్పూరం బిళ్ళలు సిద్ధం చేసుకోండి. అలాగే హారతి ఇచ్చుకునేటటువంటి స్టాండు, గంట వాయించడానికి, అలాగే 4 అగరవత్తులు, ఒక కైవొత్తి పెట్టుకోండి. ఈ కైవొత్తిని ఈ రకంగా నెయ్యిలో కానీ నూనెలో కానీ తడిపి పెట్టుకుని ఇంచేదనంటే ఈ కైవొత్తి ఎందుకంటే కనుక మనం అగ్గిపెట్టుతో దీపారాధన చేయకూడదు కాబట్టి ముందుగా ఈ కైవొత్తిని వెలిగించుకుని దీంతో మనం దీపారాధన చేస్తాం అన్నమాట. అలాగే మొట్టమొదటి రోజు మాత్రం కలశ ఏర్పాటు చేసుకోండి. అంటే చెంబు, అలాగే మామిడి కొమ్మ, అలాగే కొబ్బరికాయ, జాకెట్ ముక్క ఇలా చిరకలా చుట్టి సిద్ధం చేసుకోండి. కొంతమంది కలశ పెట్టుకోవాలండి, పెట్టుకోకపోతే పర్వాలేదండి, ఆనవాయితీ లేదండి అంటూ ఉంటారు. మీ ఇష్టం, ఉంటే అవకాశం ఉంటే పెట్టుకోండి, పెట్టుకోకపోయినా నష్టం లేదు, పెట్టుకోవడం వల్ల మాత్రం విశేషం. కాబట్టి ఆనవాయితీతో కూడా సంబంధం లేదు. కాబట్టి కలశ సరిగ్గా పెట్టుకోండి. ఎందుకంటే మనకి నెల రోజులు కూడా పూజ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వారు కలశ పెట్టుకుంటారు. ఏదో మనకి కావాల్సిన రోజు పూజ చేసుకునే వాళ్ళు అయితే కనుక కలశతో పని లేదు. కాబట్టి ఆ రకంగా పెట్టుకోండి. అలాగే విఘ్నేశ్వర పూజకి బియ్యం, ఇది కూడా ఏంటంటే మొట్టమొదటి రోజు అనమాట. మళ్ళీ 2వ రోజు దగ్గర నుంచి రోజు విఘ్నేశ్వర పూజ చేయక్కర్లేదు, విఘ్నేశ్వర పూజ స్కిప్ చేసుకోవచ్చు. కాబట్టి మొట్టమొదటి రోజు అయితే మాత్రం విఘ్నేశ్వర పూజకి బియ్యం పెట్టుకోండి. పసుపు వినాయకుడిని తయారు చేసుకోండి మొట్టమొదటి రోజు. 2వ రోజు నుంచి పసుపు వినాయకుడు కానీ విఘ్నేశ్వర పూజ బియ్యం కానీ అవసరం లేదనమాట. అలాగే ఇలాగా యజ్ఞోపేతం తయారు చేసుకోండి. మీకు పచ్చితో చేయడం వస్తే, వస్త్రాలు తయారు చేయడం వస్తే వస్త్రాలు ఇలా తయారు చేసుకోండి. అలాగే కాసిన్ని అరటిపళ్ళు, మీకు ఏదైనా తోచినటువంటి పళ్ళు, కొబ్బరికాయ, కొట్టడానికి కొబ్బరికాయ 1, అలాగే తులసి దళాలును విడి పువ్వులును మీ పెరట్లో దొరికివి సరిపోతాయి. ఇవి సిద్ధం చేసుకున్నట్లయితే ఇప్పుడు మనం చక్కగా పూజ ప్రారంభం చేసుకుందాం. చక్కగా సాధ్యమి తల్లి చక్కగా ఈ పూజ చేస్తారు. ఆవిడ ఎలా చేస్తున్నారో చూసి మీ ఇంట్లో కూడా మీరు ఇలా భక్తి శ్రద్ధలతోటి చక్కగా పూజ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం ముందుగా వినాయకుడిని పెట్టుకుందాం. పసుపు వినాయకుడిని పళ్ళెల్లో పెట్టుకుందాం. అయితే నేను ఇందాక చెప్పాను కదా, మొట్టమొదటి రోజు మాత్రమే విఘ్నేశ్వర పూజ ఉంటుంది.
తర్వాత రెండో రోజు నుంచి విఘ్నేశ్వర పూజ చేయక్కర్లేదు, స్కిప్ చేసేసుకోండి అది. ఈసారి పసుపు వినాయకుడికి కాస్త కుంకుమ బొట్టు పెట్టండి. అమ్మ కుంకుమ బొట్టు పెట్టండి పసుపు వినాయకుడికి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం పైన కూడా పెట్టండి. బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతభిస్సేద సాధనం. ఇలాగ పసుపు వినాయకుడు బొట్టు పెట్టాక మీలో ఎవరైనా సరే కుంకుమ బొట్టు పెట్టుకోకపోతే ఖచ్చితంగా బొట్టు పెట్టుకోండి. ఈసారి దీపారాధన చేయండి. ముందుగా ఏం చేస్తారు, కైవొత్తిని తీసుకోండి. కైవొత్తిని తీసుకుని అగ్గిపెట్టుతో దీపారాధన చేయండి. మామూలుగా రెండో రోజు దగ్గర నుంచి కూడా ఈ రకంగానే దీపారాధన చేయాలి, విఘ్నేశ్వర పూజ చేయకపోయినా కూడా. ఓం ఉద్దీప్యస్వజాతవేదో భగ్న నిరతిమమ పశువుశ్చ మహ్యమావహ జీవనంచ దిశో దిశ. వెలిగించండి. ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. దీపారాధనం కృత్వా దీపాధిష్టాన దేవతాయే నమో నమః ఇలా ఇచ్చేసేయండి. కైవొత్తున అర్పేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీపం కుందకి కాస్త గంధము రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. దీపాధిష్టాన దేవతాయే నమో నమః అలంకరణం కృత్వా 2 అక్షతలు వేయండి, ఒక పుష్పం కూడా వేయండి. అక్షతాం సమర్పయామి, పుష్పం పరికల్పయామి, ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. ఒక్కసారి నమస్కారం చేసుకోండి. ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. ఈసారి ఆచమనం చేయండి. 3 సార్లు చేతిలో పోసుకొని తాకండి. ఆచమ్య. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఒక పుష్పాన్ని పసుపు వినాయకుడి మీద వేసి నమస్కారం చేయండి. ఓం యశో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దన ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవ నారాయణ నమోస్తుతే. కొంచెం అక్షతలు పూజ చేయండి గణపతి మీద. శ్రీ లక్ష్మీనారాయణాభ్య నమః, ఓం ఉమామహేశ్వరాభ్య నమః, ఓం వాణీ హిరణ్యగర్భాభ్య నమః, ఓం శచీ పురందరాభ్య నమః, ఓం అరుంధతి వశిష్ఠాభ్య నమః, శ్రీ సీతారామాభ్య నమః, సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. ప్రాణాయామ్య. 2 అక్షతలు ఎడం పక్కకి వేసుకోండి. దంపతులు అయితే కనుక మీ ఆడవారి ఎడం పక్క, మగవారు వేయండి. ఒంటరిగా చేసుకున్నారు ఎవరికి వారే ఎడం పక్క వేసుకోండి. ప్రాణాయామ్య. ఉత్తిష్టంతో భౌతపశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకోండి. ఓం భూ అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రణయామితి సంప్రోక్యం ఋషిభి పరికల్పితం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత దుర్తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే. ఇక్కడ ఏంటంటే మేము ఏ రోజైతే వీడియో చేస్తున్నామో ఆ యొక్క సంవత్సరం పేరు తిథివార నక్షత్రాలు చెప్తున్నాం. మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో ఆ సంవత్సరం పేరు తిథివార నక్షత్రాలు చెప్పుకోండి. అవి ఎక్కడ ఉంటాయంటే మీకు క్యాలెండర్లో కానీ పంచాంగంలో కానీ లేదా ప్రతిరోజు మా ఛానల్లో పొద్దున్నే దినఫలితాలు చెప్తాం. అందులో కూడా మీకు ఏ రోజు పంచాంగం ఆ రోజు రాసి ఉంటుంది. కాబట్టి అవి చూసి చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే హిమవంతరతో మార్గశిర మాసే కృష్ణపక్షే ధ్యాయాం వాసరః వాసరస్తు. అలాగే మీరు ఏ వారం అయితే పూజ చేసుకుంటున్నారో ఆ వారం పేరు అంటే ఆదివారమా, సోమవారమా, మంగళవారమా, బుధవారమా, వారం పేరు చెప్పుకోండి. వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగర విశేషణ విశిష్టాయాం శుభజితౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. ఇక్కడ మీరు మీ యొక్క గోత్రాలు, మీ పేరు, అలాగే మీ ఇంట్లో కుటుంబ సభ్యులందరి పేర్లు చెప్పుకోవచ్చు. అలాగే వ్యాపారాలు ఉంటే వ్యాపార సంస్థల పేర్లు కూడా చెప్పుకోవచ్చు. గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య గోత్రః నామధేయః ధర్మపత్ని సమేతోహం సకుటుంబస్య. ఈసారి నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టుగా చెప్పండి. మమ సకుటుంబస్య సబాంధవస్య సపుత్రకస్య సపుత్రికస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం
ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపతు ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం అనేన ధనుర్మాస ప్రయుక్త మహాపర్వణి పుణ్యకాలే శ్రీ లక్ష్మీనారాయణ ముద్దిశ్య లక్ష్మీనారాయణ స్వామి ప్రీత్యర్థం యథాశక్తి పూజా సమయే ఆదౌ నిర్విఘ్న పరిసమాప్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. 2 అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని ఆ పళ్ళెల్లో వదిలిపెట్టండి. తదంగా కలశారాధనం కరిష్యే. ఈసారి ఆ ఆచమనం చేసిన చెంబు పక్కన పెట్టేసుకోండి, వెనక్కి పెట్టేయండి. ఈసారి ఈ చెంబు ఉంది కదా, దీనికి 3 చోట్ల గంధం రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రిత మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌతు సాగర సర్వే సప్తద్వీపావసుంధర అర్గవేదోధ యజుర్వేద సామవేదో హయధర్మణ అంగే చ సహిత సర్వే కలశ అంబుసమాశ్రితా. కలశే గంధపుష్ప అక్షతాన్ని క్షిప్య. ఈసారి ఓ పుష్పం తీసుకుని ఆ పుష్పాన్ని గంధంలో ముంచి అక్షతలలో ముంచి ఆ చెంబులో వేసేయండి. కలశే గంధపుష్ప అక్షతాన్ని క్షిప్య హస్తేనాచ్ఛాద్య చెయ్యలా మూత వేయండి. ఓమా కలశే ఏషు ధావతి పవిత్రే పరిశుచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే. ఆ కలశే ఏషు ధావతి శ్యేనోవర్మవిగా ఆహతే అభిద్రోణకణిక్రదతు. ఓమా పోవా ఇదకం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణావా ఆపః పశవ ఆపో నమాపో అమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందాగుష్యాపో జ్యోతిగుష్యాపో ఏజోగుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భువ స్వరాప ఓం. ఈసారి అందులోనే పుష్పంతో శ్రీకారాన్ని చుట్టండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధి కురు. ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దురితక్షయకారకాః లక్ష్మీనారాయణ స్వామి పూజార్థం దురితక్షయకారకాః కలశోదకేన ఆ నీళ్ళు దేవుడి మీద జల్లండి. దేవం ఆత్మానంచ మీ మీద జల్లుకోండి. ఆత్మానంచ పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య పూజాద్రవ్యాలన్నింటి మీద కూడా జల్లండి. పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య. ఈసారి ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం అసునీతే పునరస్మాసుచక్షుపున ప్రాణమహనో ఓ దేహి భోగం జోక్పస్యేమ సూర్యముచ్చరం తమనుమతే ప్రళయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణానేవ యథా స్థానమోపయతే. గణపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీపత్రపరివార సమేతం గణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. 2 అక్షత్రం వేయండి. స్థిరో భవ వరదో భవ స్థాపితో భవ యజమాన్యస్య ఇష్టకామ్యార్థఫలసిద్ధితో భవ స్థిరాసనం కురు ధ్యానం. ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. సారి ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శ్రీ మహాగణాధిపతి నమః ధ్యాయామి. 2 అక్షత్రం వేయండి. ఆవాహయామి నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. ఈసారి ఉద్ధరణతోటి నీళ్లు గణపతికి చూపించి పళ్ళెలో వదిలిపెట్టండి. మొట్టమొదటిగా కాళ్ళు కడుగుతున్నట్టుగా భావించండి. శ్రీ మహాగణాధిపతి నమః పాదయో పాద్యం సమర్పయామి. మళ్ళీ ఇంకొకసారి చూపించండి, చేతులు కడుగుతున్నట్టుగా భావించండి. శ్రీ మహాగణాధిపతి నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. మళ్ళీ ఇంకొకసారి చూపించండి, మొహానికి ఆచమనం చేస్తున్నట్టుగా భావించండి. శ్రీ మహాగణాధిపతి నమః ముఖే ఆచమనయం సమర్పయామి స్నపయామి. ఈసారి పుష్పంతో నీళ్లు చల్లండి. ఓం ఆపోహిష్టామ యోభవస్థాన ఊర్జేద దాతర మహేరణాయ చక్షసే యోపశవతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్మథ ఆపో జనయథాజరః. శ్రీ మహాగణాధిపతి నమః శుద్ధోతిక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. వస్త్రం. ఈసారి వస్త్రాలు చేసుకోమని చెప్పాను కదా, పసుపుతోటి పత్తితోటి. ఆ వస్త్రాలు ఉంటే కనుక 2 వస్త్రాలు తీసుకుని నమస్కారం చేయండి, లేకపోతే అక్షతలు వచ్చి నమస్కారం చేయండి. ఓం అభివస్త్ర ఆసవసనాంజనుషాభిదేన శుద్ధిగా పూయమానః అభిచంద్రాభర్తవేణో హిరణ్యాభ్యశ్వాన్ రథినో ఓ దేవసోమ. శ్రీ మహాగణాధిపతి నమః వస్త్రయుగ్మం సమర్పయామి. వేసేసేయండి అలాగా. ఈసారి మళ్ళీ యజ్ఞోపేతం తయారు చేస్తే ఇలాగ పత్తితోటి అది పుచ్చి నమస్కారం చేయండి. లేనివారు అక్షతలు పుచ్చి నమస్కారం చేయండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం ప్రస్తాదు ఆయుష్యమగ్రియం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ. శ్రీ మహాగణాధిపతి నమః యజ్ఞోపవీతం సమర్పయామి. వేసేసేయండి గణపతి దగ్గర. ఈసారి పుష్పాన్ని గంధంలో ముంచి ఆ గణపతి దగ్గర వేసేసేయండి. గంధద్వారాం దురాదుర్షాం
నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగం సర్వభూతానాం తామిహోపయే శ్రియం శ్రీ మహాగణాధిపతి నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. మళ్ళా ఓ పుష్పపుచ్చి నమస్కారం చేయండి. ఓం ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంత పుష్పణీ హృదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాయమే శ్రీ మహాగణాధిపతి నమః. ఆభరణార్థం పుష్పం సమర్పయామి. ఆభరణ దమనకరణార్థం అక్షత పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ ఇలా 3 వేళ్లతోటి కొంచెం కొంచెం అక్షతలు పూజ చేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః శ్రీ మహాగణాధిపతి నమః. షోడశనామభిపూజాం సమర్పయామి. చాలండి. ఈసారి 2 అగరవత్తులు తీసుకుని వెలిగించండి. వెలిగించి చూపించండి గణపతికి. అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటంటే కనుక మీలో ఎవరికైనా సరే జాతకం తెలుసుకోవాలి అనుకున్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు ఇవి కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ ఈసారి అగరవత్తుల పొగని గణపతికి చూపించండి. ఓ మనస్పత్యుర్భవ యర్దువ్యే నానాగంధేషు సంయుత ఆగ్రయస్రవ దేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతి నమః. పరిమళ ధూపమాగ్రాపయామి. ఇలా ఇచ్చేసేయండి. ఈసారి పక్కన గుచ్చేసుకోండి అగరవత్తుల్ని. ఈసారి దీపాన్ని నమస్కారం చేయండి. ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం మణినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయోత్యామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే శ్రీ మహాగణాధిపతి నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఈసారి పసుపు వినాయకుడికి కుడి పక్కన ఒక తవలపాకు వేయండి. వేసి బెల్లం ముక్క ఉంది కదా, ఒక బెల్లం ముక్క పెట్టండి తవలపాకులో. అలాగే ఒక 2 అరటిపళ్ళు కూడా పెట్టండి. పెట్టి ఆ అరటిపళ్ళ మీద బెల్లం మొక్క మీద నీళ్లు చల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యంతవర్తేన అపరిషించామి అమృతమస్తు అమృతోపస్తరమసి శ్రీ మహాగణాధిపతి నమః. అవసరార్థం గుడోపహార సహిత కదలీపలే నైవేద్యం సమర్పయామి. ఏదైనా ఓ పుష్పం తీసుకుని ఆ పుష్పంతో 5 సార్లు అలా గణపతికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం దానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృత పీఠానమసి ఉత్తరాపోషణ సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఈసారి తాంబూలం తీసుకోండి, ఒక తాంబూలం. ఆ తాంబూలాన్ని గణపతికి ఎడం పక్కన పెట్టేసేయండి. ఓం భోగే ఫలైశ్చ కర్పూరైర్ నాగవల్లిదలైర్యుతం ముక్తా చూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతి నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈసారి హారతి కర్పూరాన్ని వెలిగించుకోండి. చూపించండి. అలాగే గంట కూడా కొట్టుకోండి. ఓం సమ్రాజంచ విరాజంచ అభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్యయా ముఖ్యేతయా మాసకం సృజామసి సంతత శరీరస్తు సమస్తసన్మంగళాని భవంతు నిత్య శరీరస్తు నిత్యమంగళాని భవంతు శ్రీ మహాగణాధిపతి నమః. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అక్కడ పెట్టేసి ఒక నీళ్ల చొక్క జల్లి కళ్ళగద్దుకోండి. హర నమ పార్వతీపుత్ర హర హర మహాదేవ తేజో నీరాజనం చక్షుస్తరిషధారయ. ఈసారి ఓ పుష్పము 2 అక్షతలు పట్టుకు నమస్కారం చేయండి. ఓం సుముఖశ్చేక దంతశ్చ కపిలో గజకర్ణిక లంబోదరశ్చ కూడా విఘ్నరాజోగణాధిప ధూమకేతర్గణ అధ్యక్ష ఫాలచంద్రో గజానన వక్రతుండ శోర్పకర్ణో హేరంభస్కందపూర్వజ షోడశైతాని నామాని యః పటే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే శ్రీ మహాగణాధిపతి నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. గణపతి దగ్గర వేసేసేయండి. నమస్కారం చేసుకోండి. నమస్కరోమి. ఆత్మప్రదక్షిణాది సర్వోపచార పూజాన్ని ప్రకల్పయామి. ఈసారి 2 అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని ఆ పళ్ళెలో వదిలిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తతస్తుతే. అనయా ధ్యాన అవాహనాది షోడశోపచార పూజయేత్ భగవాన్ సర్వాత్మకః
సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీనాథు సుప్రీత సుప్రసన్న వరదో భవతు. మీరు పూజ చేసినటువంటి నక్షత్రం శిరస్సు మీద వేసుకోండి. గణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. పుష్పాలు కూడా ఆడవారైతే తలలో పెట్టుకోండి, మగవారైతే చెవిలో పెట్టుకోండి. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి లలాటం ధారయామి. ఈసారి ఆ బియ్యం పళ్ళాన్ని 3 సార్లు పైకెత్తి కింద పెట్టండి. ఓం యజ్ఞేన యజ్ఞమ యజంత దేవా తాని ధర్మాన్ని ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమానస్తజందే యత్ర పూర్వే సాధ్యా సంత దేవా గణపతిం యథాస్థానముద్వాషయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఈసారి ఆ పసుపు వినాయకుడిని తీసి పక్కన దేవుడి దగ్గర పెట్టేసుకోండి. తర్వాత ఏం చేయాలంటే దీన్ని తులసికోటలో కానీ మొక్కల్లో కానీ కలిపేయాలి పసుపు వినాయకుడిని. అలాగే ఈ బియ్యం పళ్ళెం ఉంది కదా, బియ్యం పళ్ళాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇదేం చేయాలంటే మీ ఇంటి పురోహితులకు కానీ ఇంటి చుట్టుపక్కల ఏదైనా గ్రామంలో ఏదైనా ఆలయం ఉంటే కనుక ఆలయంలో అర్చకులకు కానీ ఇచ్చేసేయండి. విదేశాల్లో ఉండేవారైతే కనుక ఆ బియ్యాన్ని పులిహారలా కానీ పరవాణంలా కానీ తయారు చేసి భక్తులకు పంచిపెట్టేసేయండి. అది మీరు వాడుకోకూడదు. ఇప్పటిదాకా కూడా విఘ్నేశ్వర పూజ పూర్తయింది. ఇప్పుడు మనం లక్ష్మీనారాయణ పూజ చేసుకుంటాం. అయితే మొట్టమొదటి రోజు వరకునే విఘ్నేశ్వర పూజ, రెండో రోజు నుంచి ఇప్పుడు మనం చేస్తున్నాం కదా ఇక్కడ నుంచి ప్రారంభం చేసుకోండి. మిగతాదంతా స్కిప్ చేసేసి ఇక్కడి నుంచి రెండో రోజు అనమాట, రెండో రోజు నుంచి ఇక్కడి నుంచి పూజ ప్రారంభం చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఆచమనం చేయండి. మా 3 సార్లు చేతిలో పోసుకుని తాకండి. ఆచమ్య ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమః, సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అక్షతలు వీపు వెనకాలకి వేసుకోండి. పునః ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భౌతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతే శామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకోండి. ఓం భూ ఓం భువః ఓం సవః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శబరే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్యయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే. అలాగే ఇప్పుడు ఏంటి ఇందాకట్లాగే మీరు ఏ రోజైతే ఈ యొక్క పూజ చేసుకుంటున్నారో ఆ యొక్క తిథివార నక్షత్రాలు చెప్పుకోండి. అలాగే మేము ఈ వీడియో చేస్తున్నటువంటి తిథివార నక్షత్రాలు చెప్తున్నాం. శ్రీ విశ్వావసనామ సంవత్సరే దక్షిణాయనే హేమవందరతో మార్గశిరమాసే కృష్ణపక్షే ధ్యాయాం వాసరస్తు. అలాగే మీరు ఏ వారం అయితే పూజ చేసుకుంటున్నారో ఆ వారం పేరు ఆదివారమా సోమవారమా మంగళవారమా వారం పేరు చెప్పుకోండి. వాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగన విశేషణ విశిష్టాయాం శుభజితౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. అలాగే ఇక్కడ మళ్ళీ మీ యొక్క గోత్రాలు, మీ పేర్లు, మీ ఇంట్లో కుటుంబ సభ్యుల పేర్లు, అలాగే మీ వ్యాపారాలు ఉంటే వ్యాపార సంస్థల పేర్లు అన్నీ చెప్పుకోండి. గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య గోత్రః నామధేయః ధర్మపత్ని సమేతోహం సుకుటుంబస్య. ఈసారి నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టుగా చెప్పండి. మమ సకుటుంబస్య సబాంధవస్య సపుత్రకస్య సపుత్రికస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపద ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం శ్రీ ధనుర్మాస ప్రయుక్త మహాపర్వణి పుణ్యకాలే లక్ష్మీనారాయణ ముద్దిశ్య లక్ష్మీనారాయణ స్వామి ప్రీత్యర్థం మమ మనోభీష్ట ఫల సిద్ధ్యర్థం. ఇక్కడ ఏంటంటే మీ మనస్సులో ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక నెరవేరాలి అని కూడా మనస్సులో సంకల్పం చేసుకోండి. మనోభీష్ట ఫల సిద్ధ్యర్థం యథాశక్తి లక్ష్మీనారాయణ స్వామి పురుష సూక్త విధానేన పూజాం కరిష్యే. సరే 2 అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని ఆ పళ్ళెలో వదిలిపెట్టండి. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవతా పూజాం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే. అయితే ఈ కలశారాధన కూడా మొట్టమొదటి రోజు ఉంటుంది,
రెండవ రోజు నుంచి కలశారాధన కూడా అవసరం లేదు, స్కిప్ చేసేయండి. ఎందుకంటే కలశ పెట్టేస్తాం కదా, ఇక రోజు ఆ కలశ కదపక్కర్లేదు, అదే కలశకి పూజ చేయాలి. మొట్టమొదటి రోజు మాత్రం కలశాస్థాపన చేసుకోండి. రెండో రోజు నుంచి నెక్స్ట్ నుంచి కలశస్థాపన అయిపోయాక అక్కడి నుంచి కంటిన్యూ చేసుకోండి. ఇప్పుడు ఈ కలశ ఉంది కదా, దీన్ని తీసుకుని ఈ చెంబుకి 3 చోట్ల గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. కొంతమంది ఏంటంటే మాకు కలశ ఆనవాయితీ లేదని అంటుంటారు. అలా అనమైన వాళ్ళు మానేయండి. దీనికి ఆనవాయితీతో అయితే సంబంధం లేదు, పెట్టుకోవచ్చు. ఎందుకంటే నెల రోజులు చేసుకుంటాం కదా, ఉండడం మంచిది. ఇంకొక అనుమానం వస్తుంది ఆడవాళ్ళకి, ఏమంటే మధ్యలో మాకు నెలసరి వస్తుంది కదా, అప్పుడు మరి ఏం చేయాలండి అని. కంగారు ఏం పడిపోక్కర్లేదు. ఆ 4 రోజులు మానేసి ఆ 4 రోజులు మీ ఇంట్లో ఎవరైనా సరే పూజ చేయమనమో దీపం పెట్టడమో చేసి ఆ తర్వాత మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. ఈసారి ఆ యొక్క కలశకు 3 చోట్ల గంధరాసు కుంకుమ బొట్టు పెట్టండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృత కుక్షౌతు సాగరా సర్వే సప్తద్వివ్యాపవసుంధర అర్గ్వేదోధ యజుర్వేద సామవేదో హయధర్మణ అంగై చ సహిత సర్వే కలశ అంబుసమాశ్రిత. కలసే ఈసారి ఈ కలశలో ఈ నీళ్ళు పోయండి, ఉతకం పోయండి, చెంబుతో నీళ్ళు పోయండి. కలశే ఉదకం నిక్షిప్య పోయండి, కొంచెం పైన పర్లేదు. ఉదకం నిక్షిప్య సగం దాకా పోయొచ్చు. ఉదకం నిక్షిప్య చాలు. ఈసారి ఈ మామిడి కొమ్మను పెట్టండి అందులో. ఓం కాండాత్ ప్రడోహంతి పురషప్పరే ఏవనో దూర్వే ప్రతను సహస్రేణ శతేన చ. కొబ్బరికాయకి 3 చోట్ల గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి ఆ యొక్క కొబ్బరికాయను కూడా ఆ యొక్క చెంబులో మామిడి కొమ్మ మీద పెట్టండి. ఓం యా ఫలనీర్యా అఫల అపుష్పాయాశ్చ పుష్పణీ బృహస్పతి ప్రసూతాస్తానో ముంచంత్వగుంహస. అలా పెట్టి సారి చిలకలా చుట్టినటువంటి జాకెట్ ముక్క ఉంది కదా, దానికి కూడా ఒకసారి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి చక్కగా ఆ యొక్క కొబ్బరికాయ మీద పెట్టండి. ఓం యువం వస్త్రాన్ని పే వసావసాధేయ వరచంద్రమంత వహసర్గా అవా తీర్థమరో దాని విశ్వత్యాన్ని మిత్రావరణాస చేతే. ఓ పుష్పాన్ని పైన పెట్టండి. ఓం పుష్పావతి ప్రసోవతి ఫలనేర్పలావత అశ్వాయవ చతుర్విరుద పారయిష్టవ. ఈసారి కలశం తీసుకుని ఇక్కడ పెట్టేసేయండి, స్వామివారి ఫోటో దగ్గర పెట్టేసేయండి. ఓం సానో దేవి సోహవా శర్మ యచ్చతు ఓం అసునే దీపం రస్మాసు క్షుప్ర ప్రాణమిహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యమచ్చరం తమనమదే మృళయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణాన్ని అవయథాస్థానోపయదే లక్ష్మీనారాయణ స్వరూప కలశమావాహయామి స్థాపయామి పూజయామి. 2 నక్షత్రం వేయండి. స్థిరోభవ వరదోభవ స్థాపితోభవ ఇష్టకామ్యార్థఫలసిద్ధో భవ స్థిరాసనం కురు. ఇక్కడతో కలశస్థాపన పూర్తయింది. కాబట్టి రెండో రోజు నుంచి చేసుకునేటటువంటి వారు ఈ కలశస్థాపన మానేసి ఇక్కడి నుంచి చేసుకోవాలి పూజ. కలశ పెట్టి పూజ కలశం మొట్టమొదటి రోజు పెడతాం కదా, రెండో రోజు నుంచి ఇక్కడి నుంచి కంటిన్యూ చేయండి. రెండో రోజు నుంచి కలశస్థాపన స్కిప్ చేసేయండి. అర్థమైందా? ఈసారి పూజ ఏంటంటే లక్ష్మీనారాయణ అంటే ఫోటో దగ్గరను అలాగే కలశ దగ్గరను. మీ ఇంట్లో విగ్రహాలు ఉన్నాయనుకోండి, ఆ విగ్రహాలు కూడా పెట్టచ్చు, వాటికి కూడా పూజ చేసుకోవచ్చు. ఏ ఉంటే వాటికి పూజ చేసుకోవచ్చు అనమాట. ఈసారి ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం సహస్ర శీరుష పురుష ఓం శాంతాకారం పట్టుకు నమస్కారం చేయండి. ముందర ఓ పుష్పం పట్టు నమస్కారం చేయండి. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః. మనఃపూర్వక ప్రార్థన నమస్కారం సమర్పయామి. వేసేయండి స్వామివారి ఫోటో దగ్గర. పల్లవ పుష్పం నుంచి నమస్కారం చేయండి. ఓం సహస్ర శీరుష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభౌమ్యం విశ్వదావృత్వాత్ అర్చదష్టదశాంగుళం శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః ఆవాహయామి. ఆ ఫోటో దగ్గర వేసేసేయండి. ఈసారి మళ్ళా ఓ పుష్పపుచ్చి నమస్కారం చేయండి. పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చభవ్యం ఉతామృతత్వశేషాన యదన్నేన తిరోహతి శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. వేసేసేయండి. ఈసారి ఉద్ధరంతో నేను స్వామివారి పాదాలు చూపించి అక్కడ పల్లెల్లో వదిలిపెట్టండి. ఓం ఏతావానస్య మహిమ అతో ధ్యాయాగుశ్చ పూరుష పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః పాదయో పాద్యం సమర్పయామి. ఈసారి మళ్ళా చేతులకు నీళ్లు చూపించి కాళ్ళు చేతులు కడుగుతున్నట్టుగా భావించి వదిలిపెట్టండి. ఓం త్రిపాదో అర్ధవద యత్పురుష పాదోస్యేహ భవ ఆత్మనః తతో విశ్వమ్యక్రామతు శాసనానశనేభి శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఈసారి మళ్ళా మొహానికి చూపించి ఆచమనం చేస్తున్నట్టుగా భావించి వదిలిపెట్టండి. ఓం తస్మాత్ విరాడజాయత విరాజో అధిపురుష సజాతో అత్యరిచ్యత పశ్చాద్భూమిముతోపర శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః ముఖే ఆచమర్యం సమర్పయామి స్నపయామి. ఈసారి ఆవు పాలు కానీ పంచామృతాలు కానీ ఉంటే కనుక వాటిలో ఓ పుష్పం వేసుకుని
ఆ పంచామృతాలు చల్లుతూ ఉండండి. నేను మంత్రాలు చెప్పినంతసేపు చల్లుతూ ఉండండి. లేని వాళ్ళు మామూలు నీళ్ళు చల్లండి. ఓం ఆప్యాయ స్వసమేతే విశ్వత స్వామ వృష్ణీయం భవాజస్య సంగతే దతిక్రావుణో అకారుషం జిష్ణోరస్వస్య వాజన సురభినామకాకృత ప్రణ్ ఆయోగం శుతార్షతు శుక్రమశి జ్యోతిరసి తేజోసి దేవాపసవితోత్పన తచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్ధా యదే ముదక్షరంత సింధవః మాధ్వేన సంతోషధే మధునక్త ముతోషధ మధువత్పార్థివకం రజః మధుద్యోరస్తనః మధుమా నో వనస్పతిర్మధుమాగం అస్తు సూర్యః మహాద్వీర్గావో భవంతునః స్వాదుపవస్తువ్యాయ జన్మనే స్వాతంత్రాయ సుహవే ఏతు నామనే స్వాధర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుభాగం అదాభ్యః. చాలు. ఈసారి మామూలు నీళ్ళు చల్లండి. ఓం ఆపోహిష్టామయ భవస్థాన ఊర్జేత ధాతన మహేరణాయ చక్షసే యవశవతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరేవ మాతరః తస్మారంగమామో వయశిక్షయాయ జన్మథ ఆపో జనయథా జనః యత్పురుషేణ హవిషా దేవాయ యజ్ఞమతన్వద వసంతో అస్యాసీదాద్యం గ్రీష్మ యద్భశరద్దవేః శ్రీలక్ష్మీనారాయణ స్వామినే నమః. గోక్షీరక స్నానేన పంచామృత స్నానేన శుద్ధోతికి స్నానం సమర్పయామి. చాలండి. ఈసారి ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం సప్తాస్యాసన్ పరధయః త్రిసప్త సమిధ కృతా దేవాయ యజ్జంతన్వానా అబద్ధన్ పురుషం పశం శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః. వస్త్రార్థం పుష్పం సమర్పయామి. వేసేసేయండి. మళ్ళా ఇంకో పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం తం యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ను పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యార్షయే శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః. యజ్ఞోపవేతార్థం పుష్పం సమర్పయామి. వేసేసేయండి. ఈసారి మళ్ళా ఓ పుష్పం ఈసారి పుష్పం గంధంలో ముంచి ఆ పుష్పాన్ని వేసేసేయండి. పుష్పాన్ని గంధంలో ముంచి ఆ పుష్పాన్ని దేవుడి దగ్గర వేసేసేయండి. ఓం తస్మా జజ్ఞాత్సర్వహుత సంప్రదం ప్రషదాద్యం పశోగస్తాగుశ్చక్రేవాయవ్యాను ఆరణ్యాన్ గ్రామ్యాశ్చయే శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. వేసేసేయండి. ఈసారి మళ్ళా ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం తస్మా జజ్ఞాత్సర్వహుత అర్చస్సామాన జజ్ఞరే ఛందాగం సజిజ్ఞరే తస్మాత్ ఏజుస్తస్మాదజాయత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః. ఆభరణార్థం పుష్పం సమర్పయామి. వేసేసేయండి. ఆభరణ ధవలంకరణార్థం పుష్పై సహిత కుంకుమై సహిత అక్షతై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ ముందుగా పుష్పాలు పూజ చేస్తూ ఉండండి. తర్వాత మీరు తులసి దళాలు కానీ అక్షతలు కానీ కుంకుమ కానీ చేస్తూ ఉండొచ్చు అనమాట. ముందుగా పుష్పాలు పూజ చేయండి. నేను పాద పూజ అధాంగ పూజ చెబుతాను. చేస్తూ ఉండండి. ఒక్కొక్క పుష్పం కూడా ఓం లక్ష్మీనారాయణాయ నమః అనుకుంటూ చేయండి. లేదా ఓం గోవిందాయ నమః అనుకుంటూ చేస్తూ ఉండండి. ఓం కేశవాయ నమః పాదౌ పూజయామి. ఓం నారాయణాయ నమః పాదాంగుళి పూజయామి. ఓం మాధవాయ నమః పాదౌ పూజయామి. ఓం గోవిందాయ నమః గుల్ఫౌ పూజయామి. ఓం ఇందిరాపతయే నమః జంఘే పూజయామి. ఓం అనఘాయ నమః జాననీ పూజయామి. ఓం జనార్దనాయ నమః ఊరు పూజయామి. ఓం విష్ణురశ్రవశే నమః బలిత్రయం పూజయామి. ఓం కుక్షిస్థాఖిల భవనాయ నమః కుక్షిస్థలం పూజయామి. ఓం లక్ష్మీ వక్షస్థలాయ నమః వక్షస్థలం పూజయామి. ఓం కంబుకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం పూర్ణేందు నిభవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. ఓం కుందకొట్మలదంతాయ నమః దంతాన్ పూజయామి. ఓం నాసాగ్రమౌక్తికాయ నమః నాసికాం పూజయామి. ఓం సూర్యచంద్రాగ్నిధారణే నమః నేత్రే పూజయామి. ఓం సహస్రశిరసే నమః శరః పూజయామి. శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః. నానావిధ పరిమళ సర్వాలింగాన్ని పూజా సమర్పయామి. ఈసారి తులసి దళాలు ఉంటే కనుక తులసి దళాలు లేకపోతే పుష్పాలు అవి కూడా అయిపోతే కనుక అక్షతలు పూజ చేస్తూ ఉండండి. ఓం నారాయణాయ నమః అనుకుంటూ చేస్తూ ఉండండి. ఓం విష్ణవే నమః. ఓం జిష్ణవే నమః. ఓం వషట్కరాయ నమః. ఓం దేవదేవాయ నమః. ఓం వృషాకపయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం దీనబంధవే నమః. ఓం అధిదేవతాయ నమః. ఓం ఆదితేశ్వాయ నమః. ఓం పుండరీకాయ నమః. ఓం పరానందాయ నమః. ఓం పరమాత్మాయ నమః. ఓం పరాత్పరాయ నమః. ఓం పరశుద్ధారిణే నమః. ఓం విశ్వాత్మనే నమః. ఓం కృష్ణాయ నమః. ఓం కవికల్మాయ నమః. ఓం కౌస్తుభధరాయ నమః. ఓం నరాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం హరయే నమః. ఓం హరాయ నమః. ఓం హరప్రియాయ నమః. ఓం స్వామినే నమః. ఓం వైకుంఠాయ నమః. ఓం విశ్వతోముఖాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం అప్రమేయాయ నమః. ఓం ఆత్మనే నమః. ఓం వరాహాయ నమః. ఓం ధరణీధరాయ నమః. ఓం ధర్మేశాయ నమః. ఓం ధరణీనాథాయ నమః. ఓం ధ్యేయాయ నమః. ఓం ధర్మభ్రంశతాయ నమః. ఓం సహస్రశీర్షాయ నమః. ఓం పురుషాయ నమః. ఓం సహస్రాక్షాయ నమః. ఓం సహస్రపాదవే నమః. ఓం సర్వగాయ నమః. ఓం సర్వపిదారాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం శరణ్యాయ నమః. ఓం సాధువల్లభాయ నమః. ఓం కౌసల్యానందనాయ నమః. ఓం శ్రీమతే నమః. ఓం రక్షకుల వినాశకాయ నమః. ఓం జగత్కారణే నమః. ఓం జగద్దర్తకాయ నమః. ఓం జగజ్జేతాయ నమః. ఓం జనార్తిహరాయ నమః. ఓం జానకీవల్లభాయ నమః. ఓం దేవాయ నమః.
ఓం జయరూపాయ నమః, ఓం జలేశ్వరాయ నమః, ఓం క్షీరాబ్ధివాసనే నమః, ఓం క్షీరాబ్ధితనయవల్లభాయ నమః, ఓం శేషాశాయ నమః, ఓం ప్రసన్నార్త్యనే నమః, ఓం విష్ణురశ్రవాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం మధురాధనాయ నమః, ఓం ముకుందాయ నమః, ఓం మోహనాశయ నమః, ఓం దైత్యారిణే నమః, ఓం పునరీకాక్షాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం సపసూర్యాగ్నిలోచనాయ నమః, ఓం నృసింహాయ నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం నిత్యాయ నమః, ఓం నిరామయాయ నమః, ఓం శుద్ధాయ నమః, ఓం నరదేవాయ నమః, ఓం జగత్ప్రభవే నమః, ఓం హయగ్రీవాయ నమః, ఓం జతపర్యే నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం రుక్మిణీపతయే నమః, ఓం సర్వదేవమయాయ నమః, ఓం శ్రీశాయ నమః, ఓం సర్వాధరాయ నమః, ఓం సనాతనాయ నమః, ఓం సౌమ్యాయ నమః, ఓం సౌమ్యప్రదాయ నమః, ఓం శ్రేష్ఠే నమః, ఓం విశ్వక్సేనాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం యశోదాతనయాయ నమః, ఓం యోగినే నమః, ఓం యోగశాస్త్రపరాయణే నమః, ఓం భద్రాత్మకాయ నమః, ఓం రుద్రమూర్తయే నమః, ఓం రాఘవాయ నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం అతుల తేజసే నమః, ఓం దివ్యాయ నమః, ఓం సర్వపాపహరాయ నమః, ఓం పూజ్యాయ నమః, ఓం అమిత తేజసే నమః, ఓం దుఃఖనాశనే నమః, ఓం దారిద్ర్యనాశాయ నమః, ఓం దౌర్భాగ్యనాశాయ నమః, ఓం సుఖవర్ధనాయ నమః, ఓం సర్వసంపత్కరాయ నమః, ఓం సౌమ్యాయ నమః, ఓం మహాపాతకనాశనాయ నమః, ఓం విఘ్ననివాసనాయ నమః, ఓం మంగళప్రదాయ నమః, ఓం విష్ణవే నమః. ఈసారి కుంకుమ పూజ చేయండి. ఓం భవస్య దేవసపత్నియే నమః, ఓం శర్వస్య దేవసపత్నియే నమః, ఓం ఈశానస్య దేవసపత్నియే నమః, ఓం పశుపతేర్దేవసపత్నియే నమః, ఓం రుద్రస్య దేవసపత్నియే నమః, ఓం ఉగ్రస్య దేవసపత్నియే నమః, ఓం భీమస్య దేవసపత్నియే నమః, ఓం మహతో దేవసపత్నియే నమః. శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః. నానావిధ పరిమళ పత్రపుష్ప కుంకుమ పూజాం సమర్పయామి. చాలండి. ఈసారి 2 అగరబత్తులు వెలిగించండి. అయితే మీలో ఎవరికైనా సరే మీ పూర్తి జాతకం ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాలు చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాడికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు ఇవి కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, వీటి కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ ఇప్పుడు అగరవత్తుల పక్కని అలాగే స్వామివారికి చూపించండి. ఓం ఆపశ్రజంతు స్నిగ్ధాని చక్లీతవ సమయ గృహే ఓం యత్పురుషం యదదు ఖచ్చిదావ్య కల్పయన్ను ముఖంకిమస్య కౌ బాహు కామురూపాద ఉచ్యేతే. శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః. పరిమళ ధూపమాగ్రాపయామి. ఇలా ఇచ్చేసేయండి, పక్కన కూర్చేసుకోండి. ఈసారి దీపాన్ని నమస్కారం చేయండి. ఓం బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్య కృత ఉరు తతస్య యద్భైష్య పద్భ్యాగం శూద్రో అజాయత. శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఈసారి కొబ్బరికాయ కొట్టండి. అలాగే సప్త శనివారాల వ్రతం కానీ, సంకష్టహర చతుర్థి వ్రతం కానీ, 16 సోమవారాల వ్రతం కానీ, సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, ఇలాంటి వ్రతాలు కావాలన్నా కూడా మీకు మా పూజలన్నీ కూడా మీకు ఈ రకంగానే వీడియోలు దొరుకుతాయి. కాబట్టి లేకపోతే వీడి కింద డిస్క్రిప్షన్లో కూడా వాటికి సంబంధించిన లింకులు ఇచ్చాం. కాబట్టి మీరు ఆ వ్రతాలు పూజలు చేసుకోవాలన్నా కూడా ఈ కింద లింక్ మీద మీరు క్లిక్ చేయొచ్చు, లేదా డిస్క్రిప్షన్లో చూడొచ్చు. లేదా ఈ వీడియో పూర్తయిపోయిన తర్వాత కూడా మీకు వాటికి వ్రతాలకు సంబంధించినటువంటి వీడియోలు వస్తాయి, చెక్ చేసుకోండి. రాబోయే రోజుల్లో ఇలాగే అన్ని రకాల పూజలు, వ్రతాలు, నోములు అన్నీ కూడా మీకు ఈ ఛానల్ ద్వారా మీకు లభ్యమవుతాయి. కాబట్టి అందరూ ఈ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కనుక కామెంట్ పెట్టడం మర్చిపోయినట్లయితే కనుక ఖచ్చితంగా ఓం గోవిందాయ నమః అని మాత్రం ఖచ్చితంగా కామెంట్ పెట్టి లైక్ కొట్టి మాత్రం ఎదురుకి వెళ్ళండి. ఈసారి ఆ నైవేద్యాలన్నీ కూడా అక్కడ పెట్టేసుకుని ముఖ్యంగా ఈ కొబ్బరికాయకి పీచు తీసేయండి అమ్మా. కొబ్బరి చెక్కలు పెట్టుకున్న తర్వాత బెల్లం ముక్క ఉంది కదా, బెల్లం ముక్క కూడా పెట్టండి అక్కడ. అలాగే అరటిపళ్ళు కానీ, పళ్ళు కానీ, లేదా రోజు కూడా ఏదైనా పులిహార, చక్ర పొంగలి, దద్దోజనము, లేదా పరవాన్నము ఇలాంటివన్నీ, లేదా కట్టు పొంగలి ఇలాంటివన్నీ స్వామివారికి నైవేద్యం పెట్టచ్చు. మీ ఓపిక. ఏవీ చేయడం కుదరకపోతే పళ్ళైనా నైవేద్యం పెట్టచ్చు, కానీ మీ ఓపికను బట్టి చేసుకోండి. అలాంటి నైవేద్యాలు ఉన్నా కూడా అవన్నీ దగ్గర పెట్టుకోండి. వాటి మీద నీళ్ళు చల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవిత్రవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తే న పరిశించామి అమృతవస్తు అమృతోపస్త్రణమసి. శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః. అవసరార్థం నారికేల సత్ కదలీపర సత్ గుడోపహార నైవేద్యం సమర్పయామి. పుష్పంతో 5 సార్లు స్వామివారికి చూపించండి అమ్మవారికి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ,
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి, అమృత పీఠానమసి ఉత్తరాపోషణం సమర్పయామి, హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం, ఈసారి తాంబూలం పెట్టండి స్వామివారి దగ్గర. ఓం భోగే ఫలైచ్చ కర్పూరేర్ ఓం నాభ్య ఆసీత్ అంతరిక్షం శ్రేష్ఠోద్యవ సమవర్తద పద్భ్యాం భూమిర్దశ శ్రోత్ర ఆదు తథా లోకాగం అకల్పయన్ను శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః. తాంబూలం సమర్పయామి, పెట్టేసేయండి. ఈసారి హారతి కర్పూరాన్ని వెలిగించండి, చూపించండి. ఓం గంట కూడా కొట్టుకోండి. ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు భారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్ యదాస్తే సమ్రాజం చ విరాజం చాభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖ్యతయా మాసకం సృజామసి. సంతతశ్రీరస్తు సమస్తధర్మంగళాని భవంతు, నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి, నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అక్కడ పెట్టేసి ఒక నీళ్ళ చుక్క జల్లి కళ్ళగద్దుకోండి. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ గోవింద గోవింద. లక్ష్మీనారాయణ స్వామి గోవింద గోవింద. తేజో నీరాజనం చక్షుస్త్రషిధారయ. ఈసారి ఒక పుష్పము 2 అక్షతలు పట్టుకుని లేచి నుంచి నమస్కారం చేయండి. పీట వెనకాలకి వెళ్ళి నమస్కారం చేయండి. ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాదు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః. అంతశ్చరదభూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్వం వషత్కారస్వమింద్రస్వగో రుద్రస్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతి త్వం తదాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సవరో ఈశాన సర్వవిద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజోదరయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మైంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుడం మణిం సరసజాం వందే ముకుంద ప్రియాం. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయ లక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. వరాంకుశో పాశుపపీతి ముద్రాంకరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు. లక్ష్మీనారాయణ స్వామినే నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. వేసేయండి అలాగా స్వామివారి దగ్గర. ఈసారి 2 అక్షతలు పుచ్చుకుని కుడి చేతి వైపుగా 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపశం భవ త్రాహి మాన్ కృప యా దేవా శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన. శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. స్వామివారి దగ్గర వేసేసేయండి. ఈసారి ఆడవారైతే కనుక మోకాళ్ళ మీద ఒక నమస్కారం చేయండి. మగవారైతే బోర్లా పడుకు సాష్టాంగ నమస్కారం చేయండి. ఓం ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కరణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. చాలు. ఈసారి చక్కగా పీట మీద కూర్చోండి. సరిపోతుంది. ఈసారి లెంపలు వేసుకోండి. చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతిమాం మత్వ క్షమస్వ జనార్దన. అపరాధ ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. 2 అక్షరాలు తీసుకుని నీళ్లు పోసుకుని ఆ పళ్ళెలు వదిలిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్ పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక. సర్వం శ్రీ లక్ష్మీనారాయణ స్వామిదేవత సుప్రీనాథు సుప్రీత సుప్రసన్నో వరద భవతు. లక్ష్మీనారాయణ స్వామిదేవత ప్రసాదం. మీరు పూజ చేసినటువంటి కుంకుమ బొట్టు పెట్టుకోండి. పుష్పాలు ఆడవారైతే తలలో పెట్టుకోండి. మగవారైతే కనుక పత్రి చెవులో పెట్టుకోండి. లక్ష్మీనారాయణ స్వామిదేవత ప్రసాద సిద్ధిరస్తు. అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటంటే, ఎవరైతే ఈ వీడియో చూసి పూజ చేసుకున్నారో మీరందరూ కూడా పూజ చేయించినటువంటి బ్రాహ్మణులకి అంటే మాకు దక్షిణ ఇవ్వందే, అలాగే స్వయం పాకం కూడా ఇవ్వాలి. దక్షిణ స్వయం పాకము ఇవ్వందే,
ఆ పూజా ఫలితం మీకు రాదు. కాబట్టి మీకు ఈ పూజా ఫలితం మీకు రావాలన్నట్లయితే మాకు దక్షిణ ఇవ్వాలి. కాబట్టి మీరు ఇవ్వాలనుకున్నటువంటి దక్షిణని ఇక్కడ కనపడుతున్నటువంటి క్యూఆర్ కోడ్లో ఏదైనా ఒక క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ స్కాన్ చేసి మీకు తోచినటువంటి దక్షిణని మాకు విశేషంగా పంపించవచ్చు. లేదా ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ గూగుల్ పే నెంబర్ ద్వారా కానీ ఈ ఫోన్పే నెంబర్ ద్వారా కానీ లేదా ఈ కింద కనపడుతున్నటువంటి ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ ద్వారా కానీ ఇతర దేశాల్లో ఉండేవారైతే కనుక బ్యాంకు అకౌంట్ ద్వారా కూడా పంపచ్చు. కానీ మీకు తోచినటువంటి దక్షిణని మాకు విశేషంగా పంపించవచ్చు. అయితే చిన్న విశేషం ఏంటంటే కనుక ఇక్కడ ఈ నెంబర్ల ద్వారా ఫోన్పే గూగుల్ పే నెంబర్ల ద్వారా పంపిస్తూ ఉన్నట్లయితే కనుక ఒక 10-15 మంది కన్నా ఎక్కువ మంది పంపిస్తుంటే కనుక ఫెయిల్ అయిపోతున్నాయి, ఫీజు అయిపోతుంది మళ్ళీ. కాబట్టి ఇబ్బంది పడుతుంది. కాబట్టి కుదిరితే అందరూ కూడా ఈ క్యూఆర్ కోడ్లు స్కాన్ చేసి మాత్రమే డబ్బులు పంపడానికి ప్రయత్నం చేయండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, అలా మీరు పంపించినటువంటి దక్షిణని మేము మా పీఠంలో జరిగేటటువంటి ఇలాంటి అన్నదానం కార్యక్రమాలకి, ఇలాంటి గోసేవా కార్యక్రమాలకి, ఇలాంటి పూజా కార్యక్రమాలకి వినియోగిస్తాం. కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ కూడా దక్షిణని మాత్రం ఖచ్చితంగా పంపించే ప్రయత్నం చేయండి అని అందరికీ కూడా మరొకసారి తెలియజేస్తూ, ఏం చేద్దారంటే కనుక ఈ ధనుర్మాసం పూజ చేసుకోవడం అనేటటువంటిది పూర్వజన్మ సుకృతం. ఎంతో యోగం ఉంటే తప్ప ఈ నెలలు ఈ పూజ చేసుకోలేము. వ్యాపారస్తులు కానీ లేదా ఉద్యోగస్తులు కానీ లేదా ఎవరైనా సరే ఈ పూజ ఖచ్చితంగా చేయండి. మీకు ధనము ఐశ్వర్యము విపరీతంగా కురుస్తాయి. అలాగే దరిద్రం అనేది పూర్తిగా పోతుంది. అలాగే ఐశ్వర్యం కలుగుతుంది, రుణబాధలు పోతాయి. మీరు ఏ కోరిక కోరుకున్నా సరే ఈ నెలలు తీరేసరికి మీరు శుభవార్త వింటారు. కోరిక సంబంధించినటువంటిది వివాహం కోసమైనా, ఉద్యోగం కోసమైనా, సంతానం కోసమైనా, విదేశీయానం కోసమైనా, ప్రేమ వివాహం కోసమైనా, ఏదైనా సరే మీ కోరిక ఏదైనా సరే, గృహయోగమైన, భూయోగమైన, కోర్టు వివాదాలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ఇలాంటివన్నిటికీ కూడా ఈ పూజ చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ పూజ ఆచరించండి. నాదొక చిన్న విన్నపం ఏంటంటే కనుక ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే పాపం వాళ్ళు చేసుకునే పుణ్యం కూడా మీకు వస్తుంది. చాలామందికి తెలియట్లేదు ఈ పూజల గురించి. అంచేత చక్కగా మీరు కూడా ఈ పూజలు అందరికీ మీ యొక్క సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఇంకొక అసలైన పని, కామెంట్లో మీరు గోవిందాయ నమః అని పెట్టమన్నాను కదా, అది పెట్టండి. ఎందుకంటే మీరు ఆ కామెంట్ పెట్టకపోయినా, లైక్ కొట్టకపోయినా యూట్యూబ్ ఈ వీడియోని 10 మందికి చూపించదు. దానివల్ల ఎవరికి తెలియట్లేదు, చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. పనికి మాలినటువంటి డ్యాన్సులు అవి కూడా అవి వెళ్ళిపోతున్నాయి తప్ప ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు జనాల్లోకి వెళ్ళలేదు. కాబట్టి మీరందరూ హిందూ బంధువులు అందరూ కూడా నా కోసం చేయవలసిందంటే ఓం గోవిందాయ నమః అని మాత్రం చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ మాత్రం పెట్టకండి, బద్దగించకుండా లైక్ ఖచ్చితంగా కొట్టండి. అలాగే సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి అని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఆశిస్తూ, అలాగే ఈ వీడియో అంతా ఈ పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ ప్రసాదాన్ని చక్కగా తినండి. అలాగే రోజు ఈ రంగ పూజ చేసుకోండి. ఇందాక చెప్పినట్టుగా ఆడవారికి అడ్డొచ్చే సమయంలో 4 రోజులు మానేసి చేసుకోవచ్చు. మిగతా సమయంలో ఇంట్లో వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. లేదా ఆ 4 రోజులు మానేసి తర్వాత రోజు కంటిన్యూ చేసుకోవచ్చు. అలా చేసినా ఏ ఇబ్బంది ఏమీ లేదు. ఈ నెల రోజులు పూర్తయిపోయిన తర్వాత మాత్రం ఈ కలశని పట్టుకుని ఓం అని ఒకసారి పైకెత్తి కింద పెట్టండి. అమ్మ ఒకసారి కలశని ఓం అని పైకెత్తి కింద పెట్టండి. ఓం యజ్ఞేన యజ్ఞమ యదంత దేవా తాని ధర్మాన్ని ప్రథమాన్యాసన్నో తే హనాకం మహిమాన సజందే యత్ర పూర్వేశ అధ్యాసంత దేవా కలశం యథాస్థానం ఉద్వాషయామి. ఈసారి జాకెట్ ముక్క మీరు కుట్టించేసుకోవచ్చు. కొబ్బరికాయ ఇంటికి కట్టేయచ్చు. చెంబు మీ ఇంట్లో వాడేసుకోవచ్చు. ఇందులో ఉండే నీళ్లు ఒకసారి ఇల్లంతా జల్లుకుని మొక్కల్లో పోసేయండి. ఇది ధనుర్మాసం పూజ. అలాగే ప్రతి సంవత్సరం చేసుకోండి ఈ పూజని. అలాగే మీ అందరూ కూడా ఆ యొక్క లక్ష్మీనారాయణ స్వామి అనుగ్రహంతో సకలైశ్వర్య భోగభాగ్యాలు పొందాలి అని, అలాగే మీ అందరూ ఎటువంటి కోరికలు నెరవేరాలి అని ఆశిస్తూ, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి మా ఆశీస్సులు కూడా మీకు అందజేశాం. అలాగే ఈ వీడియోకి సహకరించినటువంటి ఆ సాధ్యమ తల్లికి కూడా లక్ష్మీనారాయణుల అనుగ్రహం సంపూర్తిగా కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి సమస్త కోరికలు నెరవేరాలి అని, వ్యాపారం వృద్ధవ్వాలని, ఆనందంగా సంతోషంగా దీర్ఘసోమంగళ్యత్వంతో ఉండాలి అని కూడా స్వామివారిని వేడుకుంటూ యాఫలనీర్యా అఫలాపుష్పాయాచ పుష్పణీ బృహస్పతి ప్రసూతాస్తానాముంచన్మకోస లక్ష్మీనారాయణ స్వామి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు సకలైశ్వర్య భోగభాగ్య సిద్ధిరస్తు. స్వస్తి.